తోటకూర. తోటకూరకు అందమైన సంస్కృతం పేరుంది. దీన్ని శాఖవీర అంటారు. ఆకుకూరల్లో రారాజు తోటకూర. రుచికి రుచి, చలువకు చలువ, ఆరోగ్యానికి ఆరోగ్యం. తోటకూరని మించిన ఆకుకూర ఇంకొకటి ఇంతగా ఇవ్వగలిగింది లేదు. తోటకూరని పెరుగు తోటకూర అని కూడా అంటారు. కొయ్య తోటకూర, క్రోటను తోటకూరలు వేరు. దీనిలో మనం చెప్పుకుంటుంది పెరుగు తోట గురించి మాత్రమే. తోటకూరని ప్రెషర్ కుక్కర్లో వండితే తేలికగా అరుగుతుంది. మామూలుగా మన వాళ్ళు ఆకుకూరల్ని వండేటప్పుడు పప్పు కానీ పులుసు కూరగా కానీ ఎక్కువగా వండుతారు. కానీ అలా వండితే మనం తీసుకునే ఆకు మోతాదు ఏమాత్రం సరిపోదు. అందువలన ఆకుకూరని తిన్న ప్రయోజనం మనకు అంతగా అందడం లేదు. తోటకూర ఉపయోగాలన్నీ మనకు దక్కాలంటే మనం మరింత ఎక్కువ ఆకుని తినగలిగి ఉండాలి. అందుకని పొడి కూరగా వండుకొని తింటే ఎక్కువ తోటకూరని అన్నంలో తినేందుకు అవకాశం ఉంటుంది. ఇంకో ముఖ్య విషయం ఏమంటే తోటకూరతో సహా ఆకుకూరలన్నింటినీ కనీసం 100 డిగ్రీల C దగ్గర ఉడకపెట్టి తింటే మంచిది. అంత అత్యధిక ఉష్ణోగ్రతని విడిగా వండేటప్పుడు ఇవ్వటం కష్టం. అందుకని ప్రెషర్ కుక్కర్లో వండితే చాలా తేలికగా జీర్ణం అవుతాయి ఆకుకూరలు. మొలల వ్యాధితో బాధపడుతున్న వారు తోటకూరని తరచూ వండుకొని తింటే మొలల తీవ్రత తగ్గుతుంది, రక్తం పడటం ఆగుతుంది, విరోచనం ఫ్రీగా అవుతుంది, వేడి తగ్గి చలువ చేస్తుంది. తోటకూరని వేళ్లతో సహా తీసుకుని బాగా కడిగి శుభ్రం చేసి కొద్దిగా నీళ్లు పోస్తూ మెత్తగా దంచి పిండి రసం తీసి బాగా మరిగించి తగినంత ఉప్పు, చారు పొడి లేదా రసం పొడి కలిపి తిరగమూత పెట్టుకొని అన్నంలో పోసుకొని తినండి, లేదా నేరుగా గ్లాసులో పోసుకొని తాగండి. మొలలు అణిగిపోయేందుకు ఇది చక్కని ఔషధం. ఇలా తరచు తాగితే కడుపులో పెరుగుతున్న పాములు కూడా పడిపోతాయి. కడుపులో విషదోషాలను పోగొడుతుంది. తోటకూరని ప్రెషర్ కుక్కర్లో కానీ నేరుగా కానీ ఉడకపెట్టి ఆ నీటిని పిండి చారుగా కాచుకోవచ్చు. ఆకుని పప్పుగానో కూరగానో వండుకోవచ్చు. పసరవాసన అనిపిస్తే దాన్ని పోగొట్టుకునేందుకు కావలసిన వెల్లుల్లి, అల్లం వంటివి ఉపాయంగా మీరే కలుపుకోండి. కొందరు స్త్రీలకు నెలసరి వస్తోందంటే భయం. విపరీతంగా మైల అవుతూ నానా రకాలుగా బాధ పెడుతుంది. దానివల్ల వారు మామూలు ఆరోగ్యం పాడైపోయి రక్త క్షీణతతో ఎండుకుపోతారు. ఇలాంటి వారికి తోటకూరని వండి పెట్టడం మాత్రమే కాదు, పైన చెప్పినట్లు తోటకూర రసాన్ని కాచి తాగించండి. ఏదో ఒక విధంగా మీరే స్వంత ఉపాయాలతో తోటకూరని సాధ్యమైనంత ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నించండి. ఋతుస్రావం ఎక్కువ అవటం తగ్గుతుంది. రోగి త్వరగా కోలుకుంటారు. రక్తక్షీణత, మనిషి చిక్కి నీరసించిపోవటం, ధాతుక్షయం, టీబీ వంటి జబ్బులన్నింటిలో కూడా తోటకూరని ఇలానే ఇవ్వండి. ఇంతకు మించిన అద్భుతమైన పోషకాహారం ఇంకొకటి ఉండదు. క్షయవ్యాధిలోనూ ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరినప్పుడు కూడా గొంతులో నుంచి రక్తం పడుతుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో తోటకూర రసం బాగా పనిచేస్తుంది. జ్వరం రాకుండా ఆపుతుంది. తోటకూర రసాన్ని 50 గ్రాములకు మించకుండా తీసుకోమని వైద్య గ్రంథాలు సూచిస్తున్నాయి. మరి ఎక్కువగా తాగకండి. గాయాలు, దెబ్బలు అయినప్పుడు రక్తం ఆగటానికి రకరకాల వైద్యాలు చేస్తుంటారు మన వాళ్ళు. పౌడర్ చల్లటం, మట్టి పెట్టడం, ఇంజన్ ఆయిల్ వేయటం ఇలాంటివి కొందరికి అలవాటు. గాయాన్ని నొక్కిపెట్టి నెత్తురు ఆపాలి కానీ ఇలాంటి పనులు చేయకూడదు. దీనివలన ధనుర్వాతం వచ్చే ప్రమాదం ఉంది. గాయాన్ని నొక్కిపట్టి నెత్తురు ఆగిన తర్వాత తోటకూరని నూరి ఆ గాయ